హాయ్ అండి, నా పేరు డాక్టర్ పవన్ వెల్నేని, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, వైస్ హాస్పిటల్ విజయవాడ. సో ఈరోజు మనం కడుపులో నొప్పి గురించి తెలుసుకుందాం. పర్టికులర్గా కడుపులో నొప్పి ఓన్లీ ఇండైజెషన్ కారణంగా, అంటే అరుగుదల లేకపోవడం వల్లే జరుగుతుందా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతారు. అయితే ఓన్లీ కడుపులో నొప్పి అనేది అజీర్తి వల్ల ఒకదాని వల్లే కాదు, చాలా కారణాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కడుపులో నొప్పి పేగుల్లో గాలి పట్టడం వల్ల వచ్చే నొప్పి ఒకలాగా ఉంటుంది, విరోచనం అవ్వకపోవడం వల్ల నొప్పి ఒకలాగా ఉంటుంది, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల వచ్చే నొప్పి ఒకలాగా ఉంటుంది, అలాగే కిడ్నీలో రాళ్ళు పండి అనుకోండి, ఆ నొప్పి ఒకలాగా ఉంటుంది. పొట్టలో 3 భాగాల కింద విభజిస్తాం అనమాట, పై భాగం, మధ్య భాగం, కింద భాగం. అది ఏ భాగంలో నొప్పి వచ్చిందనే దాన్ని బట్టి ఎక్కడ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఉందనేది కనుక్కోవాలి అంటే మీరు చెప్పే కంప్లైంట్లు బట్టి, మనం చేసే స్కానింగ్ని బట్టి కనుక్కోవడం జరుగుతుంది. అయితే అన్ని రకాల కడుపులో నొప్పులకి ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ అయితే అక్కర్లేదు. కొన్ని రకాల కడుపులో నొప్పులకి ఏమవుతుందంటే మనకి కంప్లైంట్స్తో పాటు సివియారిటీ అనేది ఇంపార్టెంట్, అండ్ అసోసియేటెడ్ కంప్లైంట్స్ అంటాం. అంటే దాంతోపాటు వామిటింగ్స్ కానీ, విరోచనాలు కానీ, జ్వరం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కడుపులో నొప్పి గురించి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.